ఒరేయ్ డమాలు, నీ దొంగ బుద్ధి మారదేంట్రా? అందరి ముందు నన్ను మోసం చేశావు అని అన్నాడు. అయినా సరే నేను వెళ్ళి మాట్లాడాను. నేను ఎక్కడ మోసం చేశానో అర్థం కావడం లేదు. ఒక ఫ్రెండ్ని అందరి ముందు ఏది పడితే అది మాట్లాడొచ్చా? శ్రీజతో నేను మాట్లాడుతున్నప్పుడు సపోర్ట్ ఇవ్వమని అడిగాను. ఆమె మీ ఇద్దరికీ సపోర్ట్ చేస్తా అని చెప్పింది సార్ అని అన్నది. ఇంతలో మన డమాల్ పవన్ రీతుకి మాటల్ని గుర్తు చేస్తూ కనిపించాడు. దాంతో శ్రీజ సీరియస్ అయింది. ఏంటి శ్రీజ, మీరిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు అని అంటే, లాయర్ ఆమెకి పాయింట్లు అందిస్తున్నాడు, ఇన్పుట్స్ ఇస్తున్నాడు, ఆమెకి ఇతను లాయర్ కదా అని అన్నది. నాకు ఎవరు లాయర్లు లేరు సార్. మరి వాడెవడు, హట్ డాగ్నా? దాంతో రీతు, నాకు లాయర్లు ఎవరు లేరు సార్, నేను మాట్లాడుకోగలను అని అన్నది. ఓ పక్క కళ్యాణ్, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవాలని అన్నాడు. శ్రీజ ఏమో తీసేస్తా అన్నది. అప్పుడు నేను డీమాన్ని కళ్యాణ్ని తీసేయమని చెప్పాను. అందులో తప్పేముంది? కనీసం చివరి వరకు నిన్ను ఉంచుతాను అని శ్రీజ నాకు చెప్పి ఉంటే నేను తీయమని చెప్పేదాన్ని కాదు. వాళ్ళు క్లియర్గా నన్నే తీసేస్తారని చెప్పడంతో నేను తీయమంటే తప్పేముంది అని అన్నది. దాంతో నాగార్జున, సర్లే కానీ గెలిచి చూపించు అని అన్నారు.